హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానూస్ కిచెన్ వరల్డ్. ఈరోజు ఇన్స్టెంట్గా చేసుకునే వడలు చూపించబోతున్నాను. మనం అప్పుడప్పుడు పప్పు నానబెట్టడం మర్చిపోతూ ఉంటాం కదండి. అట్లాంటప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం క్విక్గా చేసేసుకోవచ్చు. లేదు ఎవరైనా మన రిలేటివ్స్ ఇంటికి వచ్చారు, వాళ్ళకి ఏదైనా చేసి పెట్టాలి అనుకున్నా ఈవినింగ్ స్నాక్స్ కోసమైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయండి. ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు వరకు అటుకులు వేసుకోండి. ఈ అటుకుల్లో వాటర్ పోసుకొని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోండి. నీరంతా వంపేసిన తర్వాత ఈ కప్పు అటుకులు తీసుకున్నాం కదండి, 1/2 కప్పు వరకు వాటర్ పోసుకోండి. ఒక 10 నిమిషాలు ఈ అటుకులను పక్కన పెట్టేసుకుంటే మంచిగా నానిపోతాయండి. 10 నిమిషాల తర్వాత వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా అటుకులు నానిపోయి ఉంటాయండి. వాటర్ కూడా ఏమీ ఎక్సెస్ ఉండవు, కరెక్ట్గా సరిపోతాయి. ఒకవేళ మీకు కొంచెం ఏమైనా వాటర్ ఉంటే వాటిని డ్రైన్ చేసేసుకోండి. ఇప్పుడు నేను పోసుకున్న నీరు ఈ అటుకులకి సరిపోయింది, ఎక్స్ట్రా వాటర్ కూడా ఏం మిగలలేదు చూడండి. ఇట్లా ఉన్న ఈ అటుకుల్లో మనం కప్పు అటుకులు తీసుకున్నాం కదండి, 1/2 కప్పు వరకు శనగపిండి, అలానే 1/2 కప్పు వరకు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోండి. ఈ అటుకుల్ని పిండిని గట్టిగా చేత్తో నలుపుతూ మెత్తగా స్మాష్ చేసుకోండి. మనం చేత్తో గట్టిగా నలపకపోతే అటుకులు మెత్తగా అవ్వకపోతే మనం నూనెలో వేసుకున్నప్పుడు వడలు విడిపోతాయండి. అందుకనే చేత్తో గట్టిగా నలుపుకుంటూ స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పు పెరుగును కూడా తీసుకొని మన అవసరాన్ని బట్టి పిండి కలుపుకుంటున్నప్పుడు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలి. ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మనం గారెల పిండి వేసుకుంటాం కదండి, ఆ గారెల పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా మెల్లగా కొంచెం కొంచెంగా పెరుగుని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మీకు చేత్తో కలుపుకోవడం కష్టం అనుకుంటే మిక్సీ జార్లో అయినా వేసుకొని కలుపుకోవచ్చు. కన్సిస్టెన్సీ మాత్రం గారెల పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినట్లుగా సాల్ట్, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని పిండిలో కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత మన చేతుల్ని ఒక్కసారి వాష్ చేసుకొని తడి చేతులతో కానీ లేదా ఆయిల్ రాసుకున్న చేతులతో కానీ మనం ఎంత సైజు వడ అయితే చేసుకోవాలనుకుంటున్నామో అంత సైజు పిండి ముద్దను తీసుకొని ఇంకొక అరచేతి మీద వేసుకొని దాన్ని లైట్గా ప్రెస్ చేస్తూ గారెలాగా ఒత్తుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా మీకు ఎంత సైజు గారె అయితే కావాలో అంత సైజులో గారెలు ఒత్తుకోవాలి. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి, పిండి ముద్దను తీసుకొని లైట్గా ప్రెస్ చేసి గారెలాగా చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయొద్దండి. ఇలా చేసి పెట్టుకున్న గారెల్ని వేడివేడిగా ఉన్న నూనెలో ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోండి. మనం తీసుకున్న ఆయిల్కి ఎన్ని గారెలు అయితే పడతాయో అన్ని గారెలు వేసుకోండి. గారెలు వేసుకునే ముందు ఆయిల్ని బాగా హీట్ చేసి గారెలు వేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని గారెలు వేసుకోండి. వేసుకున్న వెంటనే గరిటె పెట్టి తిప్పొద్దండి. ఒక 2-3 నిమిషాలు అలా వదిలేసి 2-3 నిమిషాల తరువాత ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి ఒక గరిటె పెట్టి టర్న్ చేసుకుంటూ తిప్పుకోండి. ఇలా వేసుకున్న గారెలన్నీ ఒక వైపు నుంచి రెండో వైపుకి గరిటె పెట్టి తిప్పుకుంటూ 2 వైపులా ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ గారెలు ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి, పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. గారెలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో స్ట్రైన్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఈ రెసిపీ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి, చాలా త్వరగా అయిపోతాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇవి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా గారెల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని 2 వైపులా ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక స్ట్రైనర్ సహాయంతో స్ట్రైన్ చేసేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. సింపుల్గా టేస్టీగా ఉండే గారెలు నిమిషాల్లో రెడీ. రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.